నేటి వాక్య భాగము దానియేలు గ్రంథము. ఏంటండి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుదని టైంలో ఇస్తాను. దానియేలు గ్రంథం, షడ్రకు, మేషకు, అబేద్నెగో. బైబిల్ అంతట్లోని దానియేలు గ్రంథానికి ఉన్నంత విశిష్టత, గొప్ప మరి ఏ గ్రంథానికి లేదని నేను ఫైండ్ అవుట్ చేయగలిగాను. దేని బట్టి అలా చెప్తున్నాము అంటే, అన్ని గ్రంథాల్లో కూడా దేవుని యొక్క మాటలు ఉన్నాయి, అన్ని గ్రంథాల్లో కూడా ప్రవచనాలు ఉన్నాయి, జరగబోయే కాలానికి సంబంధించి ఉన్నాయి. కానీ ఏ టు జెడ్ పూర్తి కాలానికి సంబంధించిన ఒక చిన్ని వివరణ, అది పూర్తి కాలానికి సంబంధించింది. ఎంత స్టార్టింగ్ ఆది కాండం నుంచి అవ్వ ఆదమ దగ్గర నుంచి అంతము వరకు ఒక చిన్న స్టోరీలో మిళితం చేసి చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టుగా దేవుడు ఆ గ్రంథంలోని జాగ్రత్తగా లిఖింపజేశాడు దేవుడు. అది సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టుగా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ డీప్గా ఉంటుంది. హృదయపూర్వకంగా వినండి, అర్థం చేసుకోండి. దానియేలు గ్రంథము ఫ్యూచర్కి ఒక కీ లాంటిది. ఏంటంటే ఒక కీ, ఒక తాళపు చీమ లాంటిది అన్నమాట. అది తెలిస్తే ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో మొత్తం అంతా కూడా వివరంగా మనకి తెలుస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం కన్నా విశిష్టంగా ఎక్కువ అంశాలు దానియేలు గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఆ గ్రంథం చదువుతున్నప్పుడు అది 12 అధ్యాయాలు ఉంటాయి. మన సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. దానియేలు గ్రంథానికి ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 12 అధ్యాయాలు ఉంటాయి. అలా గుర్తుపెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మన మెమొరీ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. చదువుతుండగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దానియేలుని సింహం భూమిలో వేశాడు దేవుడు కాపాడాడు. దానియేలు యొక్క ఫ్రెండ్స్ని అగ్నిగుండంలో వేశాడు, దేవుడు కాపాడు. ఇలా కాదు, అది జరిగిన ఒక గొప్ప కథలు. కానీ అది కాకుండా దానియేలు గ్రంథంలోని ఒక విశిష్టమైన అంశం దాగి ఉంది. అదేంటంటే, మొదటగా ప్రపంచం మొత్తాన్ని ఏలిన రాజు ఎవరన్నాలో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు రాజు. మొదటిగా ప్రపంచం మొత్తాన్ని ఏలుబడిలోకి తీసుకోవడం అంటే, ఇప్పుడు మన ఇండియాకి హెడ్ ఎవరు అనుకుంటే జనరల్గా మనకు తెలిసినంత వరకు మోడీ గారు అని మనకు తెలుస్తారు. ఇంకొంచెం బాగా టెక్నికల్గా పొలిటికల్గా లోనికి ఆలోచిస్తే రాష్ట్రపతి అని మనకు తెలుస్తుంది. అలాగే మన ఇండియాని పూర్తి వరల్డ్ అనుకుంటే ఆ రాష్ట్రపతి హెడ్ ఉంటారు కదండి, గవర్నర్ కన్నా పైన రాష్ట్రపతి, అతను అన్నమాట. ఎవరు? ప్రపంచం మొత్తాన్ని ఏలిన చక్రవర్తి నెబుకద్నెజరు. బబులోను రాజ్యం మొదటిగా అది ఏం చేసిందని అన్ని రాజ్యాలను ఆక్రమించింది. ఆ రాజు చాలా బలవంతుడు. ఆ రాజు చదువుతుండగా ఆ రాజు చెడ్డవాడు మూర్ఖుడు అని వినబడుతుంది. చదువుతుండగా పోను ఆయనలో ఒక గొప్ప లక్షణాన్ని, దాగిన లక్షణాన్ని నేను గమనించగలిగాను. అది మీకు వివరిస్తాను. అది ఎంత గొప్ప లక్షణం అంటే, ఆయన కలగంటాడు, ఏం చేస్తాడు? కళ మర్చిపోయి ఏం చేస్తాడండి? జ్ఞానులందరినీ పిలిచి నా కళకి భావం చెప్పమంటాడు. ఏం చేస్తాడండి? కలగన్నాడు, బాగుంది, కళకి భావం చెప్పమంటాడు. ఓకే చిత్తం ప్రభా, నీ దాసులము కళ సెలవు ఇవ్వండి అంటారు. ఏమంటారు వాళ్ళు? కొంచెం ఏ కళ వచ్చిందో చెప్పండి అంటే, కళ నాకు తెలియదు అంటాడు, నాకు గుర్తులేదు, మెమొరీ లాస్ అయిపోయింది, మెమొరీ గయా పోయింది. నా కళ కూడా మీరు చెప్పాలంటే ఎవరికి సాధ్యం అది? ఆ మంత్రాలు వేసేవారు, శకుంతలు అందరూ వచ్చి కూర్చుని ఎలా అవుతుంది. కానీ అంత మూర్ఖుడు ఎవరండి? అంత మూర్ఖుడు. బైబిల్ మొత్తంలో నెంబర్ 1 మూర్ఖుడిని తీస్తే ఇతనే వస్తాడు. నిజంగా చెప్తున్నా, బాగా ఆలోచన చేస్తే ఇతనే వస్తాడు. దాని తర్వాత ఎంతో మంది మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖుల్లోని యేసోపు గారు మంచిగా బ్రతుకుతున్న అన్నలకి, కుటుంబ సభ్యులకి నచ్చలేదు. వీళ్ళకి కొద్దిగా మూర్ఖులు అనొచ్చు. అర్థం చేసుకుని వీళ్ళ బ్రతుకు మార్చుకోవట్లేదు. వీళ్ళు చేసిన తప్పుడు యాసాలు బయట పెట్టేస్తానని చెప్పి తమ్ముడి మీద ఏం చేశారండి? తమ్ముడి మీద కక్ష కట్టారు, అకృషం అలా చేశారు. అది కొద్దిగా అనుకుంటే టాప్ లెవెల్లో ఏంటో తెలుసండి? నెబుకద్నెజరు కళ మర్చిపోయాడు, ఇంకా
ఆ భావం చెప్పమంటాడు, మంచిదే, భావాలు చెప్తాం. కళల తాలూకా భావాలు చెప్పడం కొంతమందికి దేవుడు ఇచ్చిన వరం. నేటికి కూడా కళల తాలూకా భావాలు చాలా మంది చెప్పగలుగుతుంటారు. ఉన్నట్టుగా కల్పితం చేసే వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు, కానీ ఉన్నట్టుగా అర్థం అవుతూ ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో అలా తిరుగుతున్నాడంట. ఎవరైతే వాక్యం చదువుతారో, ఎవరైతే నీతిగా ఉండి వాక్యం చదువుతారో ఆ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వివరిస్తారంట. చదువుచుండగా నీకు వివరణ కలుగుతూ ఉంటుంది, నీకు అర్థమవుతుంటది వాక్యం. నీకు అలాగే అర్థం అవ్వట్లేదు, ఒక స్టోరీలాగా వెళ్ళిపోతున్నావు అనుకో, నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయట్లేదు. అది ఒక స్టోరీ, అదొక బుక్. కానీ ఇది దైవ గ్రంథం. ఈ గ్రంథాన్ని వివరించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెల్ప్ చేయాలి, వివరిస్తూ ఉండాలి, అర్థం చేసుకునేటట్టుగా మన జ్ఞానాన్ని ఆయన పెంచుతూ ఉండాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. మొదటి రాజు ఎవరండి అంటే గవర్నర్. ప్రపంచం అంతా కలిపి ఇండియా అనుకుంటే హెడ్ ఎవరనుకుంటే అతను నెబుకద్నెజర్. ఆ రాజ్యము చాలా బలంగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే దాని తర్వాత కొద్దిగా స్వల్పమైన బలం కలిగింది ఏంటంటే మాదియా పారసికలో ఏలిన ఒక రాజ్యం. అదే హెడ్ స్థానాన్ని ఇంకొక రాజ్యం తీసుకుంది. అది మన పేర్లు మాదియా పారసిక అనుకుంటాం, కానీ ఆ పేర్లతో కాదు. రెండవ రాజ్యం వచ్చింది. రెండవ రాజ్యం తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. దేన్ని? నెబుకద్నెజర్ యొక్క స్థానాన్ని ఆక్రమించింది. మొత్తం అందరినీ పరిపాలించడం అన్నమాట. వారు అండర్లోని చాలా మంది రాజులు ఉంటారు, చాలా మంది అధిపతులు ఉంటారు, వాళ్ళు పాలిస్తారు. తర్వాత గ్రీక్, తర్వాత రోమా కాలంలో యేసుక్రీస్తు గారు పుట్టారు. ఎప్పుడు పుట్టారు? రోమా కాలంలో యేసుక్రీస్తు గారు పుట్టారు. రోమా కాలం కూడా ప్రపంచం అంతటిని ఏలింది. కింద ఎంతో మంది రాజులు ఉన్నారు, పక్క ఊర్లో రాజులు అందరినీ కలిపి హెడ్ కింద ఏలింది రోమా. మొదటిది ఎవరండి? నెబుకద్నెజర్ కాలంలో బబులోను కాలం. అది బబులోను చక్రవర్తి అని రాయబడింది. బబులోను కాలం తర్వాత మాది పారసీకులు, తర్వాత గ్రీకు, తర్వాత రోమా. అదే మరి ఇతని కళ. ఈ కళ మర్చిపోయాడు. చూశాడు, ఏం అర్థం అవ్వలేదు, లెగిసిపోయాడు. అర్థం అవ్వలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాడు, మొత్తం మర్చిపోయాడు. అందరినీ పిలిపించాడు. ఎవరు చెప్పలేమనేసరికి అందరినీ చంపేమన్నాడు. రాజ్యంలో ఉన్న గొప్ప జ్ఞానులు అందరినీ చంపేమంటే ఆ వార్త మెల్లమెల్లగా అందరినీ చంపుతున్న ఆ యొక్క క్రమంలో దానియేలు వరకు వచ్చింది. దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇంకో యెరూషలేముని కూడా ఈయన ఏం చేశాడు? రాజు కదా, హెడ్ కదా, చిన్న ఊరైన యెరూషలేముని కూడా ఆక్రమించి మొట్టడించి ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమందిని ఏం చేశారు? బానిసలుగా తెచ్చేసుకున్నారు ఇజ్రాయేల్ ప్రజల్లో. ఇందులో ఎవరైతే సౌందర్యంగా, అందంగా, జ్ఞానంగా చదువుకున్న బాలుడు అని ఉంటుంది. చూద్దామండి ఒకసారి. అది దానియేలు గ్రంథం నుంచి మొదటి అధ్యాయము 4వ మాట చూసుకుని త్వరగా ముగించేద్దాం, ఎక్కువ వాక్యాలు చదివించము. మొదటి అధ్యాయము. రాజు ఇశ్రాయేలు రాజవంశంలో ముఖ్యులై లోపము లేని జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి, జాగ్రత్తగా వినాలి, కొందరు బాలులను రప్పించినప్పుడు ఈ కొందరిలోని ఒక 100 మంది అనుకుంటే అందులోని 4 మెంబర్స్ మనకు బాగా తెలిసిన వాళ్ళు కూడా వచ్చేసారు. ఎవరు? బానిసలు గుంపు నుంచి 100 మందిని బయటికి తీస్తే అందులో 4 ఎవరంట? షడ్రకు, మేషకు, అబేద్నెగో అండ్ దానియేలు కూడా. ఈ 4 స్నేహితులు అందరినీ బానిసల కింద పట్టుకుని వచ్చి ఏం చేశారు? ఈ నెబుకద్నెజర్ రాజు బానిసల్లోంచి మంచి వాళ్ళని, అందగాల్ని, సౌందర్యం కలిగిన, తత్వజ్ఞానం కలగాలి, నార్మల్ జ్ఞానం కాదు, తత్వజ్ఞానం కలిగిన వారిని ఎన్నుకుని విద్యలోని అన్నిటిలోని తర్ఫీదు పొందిన ఎన్నుకుని ఏం చేశారండి? రాజరికంలో తీసుకొచ్చాడు. అందులో దానియేలు గారు వచ్చారు. ఆయనకు తెలిసింది విషయం. ఏమి? రాజుగారు మమ్మల్ని బానిసల కింద పట్టుకొచ్చారు కదా, పట్టుకొచ్చారు, మమ్మల్ని సెపరేట్ చేశారు కదా, ఇప్పుడేంటి మమ్మల్ని మరణశిక్ష వేస్తున్నారు, ఏం జరిగిందని అడిగాడంట దానియేలు గారు. అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో ఒక కలగన్నారు, ఆయన భావం చెప్పలేకపోతున్నారంటే దానియేలు గారు ముందుకు వచ్చారు. నేను చెప్తాను, నాకు కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పి టైం తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి కలభావం చెప్పడం మొదలెట్టాడు. కలభావం ఏమని చెప్పాడు జాగ్రత్తగా చూస్తే, నేను వివరించింది ఒక ప్రతిమ కనబడుతుందంట. ఎవరికి? నెబుకద్నెజర్ రాజుకి. చూద్దాం, వాక్యంలోంచి ఒక చిన్న మాట చదువుకుందాం. 2వ అధ్యాయంలోంచి 29 కూడా చూద్దాం.
ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు జరగబో దానిని తమరికి తెలియజేసెను. సరిపోతుందండి. రాజు చాలా నీరసంగా చాలా బాధతో పడుకున్నాడు ఆ రోజున. నా తర్వాత ఏం జరుగుతుంది, ప్రపంచానికి నేను హెడ్ కదా, నేను టాప్ లెవెల్లో ఉన్నాను కదా, నా తర్వాత ఏం జరుగుతుంది ఒక మనోచింత వచ్చింది. మనోచింత వచ్చి పడుకున్నాడు. పడుకోగానే పరమాత్ముడు కనెక్ట్ అయ్యాడు. ఎవరికి? ఈ మూర్ఖుడికి. ఎవరికి? ఈ మూర్ఖుడికి. ఎంత మూర్ఖుడు! కల కూడా చెప్పమంటున్నాడు. నేను పుట్టిన 5వ సంవత్సరంలో ఏం చేశానో మా ఇంట్లో చెప్పండి అని చెప్తే వాళ్ళకెలా తెలుస్తుంది? ఈయన ఎక్కడో పుట్టాడు, వాళ్ళు ఎక్కడో పుట్టారు. ఏం చెప్తారు? ఈయన జీవితంలో జరిగిన 5వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది, మీరు నాకు చెప్పండి అంటే ఏం చెప్తారండి? అతనికే తెలుస్తుంది. అలాగుంది కళను చెప్పమంటే. అలాంటి మూర్ఖుడికి దేవుడు కనెక్ట్ అయ్యాడు. దేవుడు కనెక్ట్ అయ్యి మొదటగా నువ్వు పరిపాలన చేస్తావు, నీ తర్వాత ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం కూడా పతనం అయిపోయిన తర్వాత మరొక రాజ్యం వస్తుంది, ఆ తర్వాత 4వ రాజ్యం కూడా పతనం అయిపోతుంది. 4 రాజ్యాలు ఏలిబడిన తర్వాత 4 రాజ్యాల తర్వాత మరొక చిన్న రాజ్యం వస్తుంది అని చెప్పి వివరించుకుంటూ కళ దర్శనం రూపంలో కనిపిస్తుంది. ఒక విగ్రహం కనిపిస్తుంది. అది బంగారము, ఇత్తడి, వెండితోని, మెల్లమెల్లగా ఇనుముతోని, మెల్లమెల్లగా మట్టితో క్లోజ్ అయింది. అప్పుడు ఒక చిన్న రాయి లెగిసిందంట. ఆయన కళ్ళలో చదువుతున్నది. ఒక చిన్న రాయి లెగిసి ఆ మట్టి ఇనుము కలిగి ఉన్న దాన్ని ఒక్కసారిగా టచ్ చేస్తే మొత్తం విగ్రహం అంతా కింద పడిపోయి బూడిద అయిపోయిందంట. ఆ చిన్న రాయి చూస్తుండగా మెల్లమెల్లగా పెరుగుతూ చాలా పెద్ద పర్వతవంతం అయిపోయిందంట. ఇది ఆయనకు వచ్చిన కళ. ఇది ఆయనకు వచ్చిన కళ. ఈ కళని దానియల్ గారు ఇది ప్రభువా మీకు వచ్చిన కళ అని కానీ ఆయన చాలా సంతోషపడ్డాడు. ఎస్, ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు గుర్తొచ్చింది. భావం చెప్పు అంటే భావం చెప్పాడు. నువ్వు చాలా హెడ్, నువ్వు బంగారం లాంటి, అందుకే దేవుడు నీకు జరగబోయేదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు రాకడలో తర్వాత ఎండింగ్ వరకు కూడా నీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీ తర్వాత ఒక రాజ్యం వస్తుంది, ఆ తర్వాత ఇంకో రాజ్యం వస్తుంది, ఆ తర్వాత ఇంకో రాజ్యం, 4 రాజ్యాల తర్వాత ఒక చిన్న రాజ్యం వస్తుంది. రోమా రాజ్యం తర్వాత ఒక చిన్న రాజ్యము వస్తుంది. యేసుక్రీస్తు. ఆ యొక్క చిన్న రాయికి అర్థం ఏంటి? యేసుక్రీస్తు. ఎవరైతే వద్దు అనుకున్నారో అదే మళ్ళీ హెడ్ అయి కూర్చుంటది. అర్థమైందా? మీ ఇంట్లో ఎవరైనా వద్దు అనుకుంటే అది హెడ్ అయి కూర్చుంటది. మనకి చాలా మంది అన్యులు యేసుక్రీస్తు వద్దు అనుకున్నారు, అది హెడ్ అయి కూర్చుంది. ఆ చిన్న రాయి ఏం చేసిందో తెలుసా? ప్రపంచం అంతటి మీద ఆధిపత్యము సంపాదించింది. ఎలా సంపాదించింది అంటే, మొట్టమొదటిగా 3000 మంది బాప్తిసం పొంది దేవుని యొక్క శిష్యుల కింద, రాజ్యం కింద చేయబడ్డారు. అక్కడి నుంచి ఈ రోజు ప్రపంచం అంతటిగానే పోలిస్తే అన్ని దేశాల్లో కూడా క్రైస్తవులు, ఈ రోజుకి కూడా అన్ని దేశాల్లోని, అన్ని కంట్రీస్ లో కూడా క్రైస్తవులు ఉన్నారు. అది విస్తరించింది అనమాట. అంటే బబులోను చక్రవర్తి రాజ్యం నుంచి యేసుక్రీస్తు రాజ్యం వరకు ప్రపంచం తాలూకా చిత్రపటం చూపించాడు. యేసుక్రీస్తు రాజ్యం తర్వాత ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రాజ్యం తర్వాత మనం ఏ రాజ్యంలో ఉన్నాం? బబులోను రాజ్యంలో ఉన్నామా? మాది పారిసిక రాజ్యంలో ఉన్నామా? గ్రీకు రాజ్యంలో ఉన్నామా? రోమా ప్రభుత్వ రాజ్యంలో ఉన్నామా? ఎందులో ఉన్నాము? మనము క్రీస్తు రాజ్యంలోకి వచ్చేసాం. మనం క్రీస్తు రాజ్యంలో ఉన్నామా లేదా? ప్రకటన గ్రంథంలో చూద్దాం. 1వ అధ్యాయంలో 9వ మాట చూద్దాం జాగ్రత్తగాని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ మాట చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. శ్రమలోను, రాజ్యంలోను, సహనములోను, ఎందులోని? రాజ్యంలో కూడా పాలివాడినైనా నేను అని యోహాన్ గారు రాస్తున్నారు ప్రకటన గ్రంథం. రాజ్యంలో పాలివాడినైనా నేను అని దేవుడు రాస్తున్నాడు. అంటే రాజ్యంలో అతనికి కూడా ఒక స్థానం ఉంది అన్నట్టుగా రాసిన. కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13 కూడా చూసుకుందాం. కొలస్సీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తండ్రి అయిన దేవుడు బందీగా ఉన్న మనల్ని విడుదల చేసి
యేసుక్రీస్తు రాజ్యంగా చేశాడు. ఆ రాజ్యంలో పాలిభాగస్తుడైన యోహాను గారు రాస్తున్నారు, నేను రాజ్యంలో పాలిభాగస్తుడున్నాను అని. మనం ఏ రాజ్యంలో ఉన్నామో? క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. మనము క్రీస్తు యొక్క రాజ్యము అంటే క్రీస్తు యొక్క ప్రజలము. మనము దేవుని యొక్క సంఘము అంటే క్రీస్తు యొక్క రాజ్యము. రాజ్యం ఎక్కడుంది ప్రస్తుతానికి? రాజ్య ప్రజలు ఎక్కడున్నారు? రాజ్యము అంటే రాజ్య ప్రజల తాలూకు గుంపుని రాజ్యం అని పలుకుతుంటాం. రాజ్య ప్రజలు ఎక్కడున్నారు? ఇప్పుడు భూమి మీద ఉన్నాం. అందులో మనం పాలిభాగస్థలము. మనందరం పాలిభాగస్థలం. మనం ఏ స్టేజ్లోకి వచ్చేసాము అంటే ఏ ఒక్క రాజ్యంలో ఉన్నామంటే చివరి కాలంలో ఉన్నామన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడికి వస్తాము? ప్రపంచాన్ని అంతం చేసే చివరి కాలంలోకి వస్తాం. ఎక్కడికి వస్తాం? చివరి కాలంలోకి వస్తాం. రాజ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల వెనక్కి వెళ్తే అప్పుడు లైవ్ లో యేసుక్రీస్తు వారు చూసారా? ఆయన చనిపోయిన తర్వాత రాజ్యము ఆవిర్భవించింది. శిష్యులు రాజ్యం కింద చేశారు. అప్పుడు అందుకే దేవుడు ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు? మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్తలో దేవుడు ఒక మంచి మాట రాయించాడు. దేవుడు 9వ అధ్యాయము 1వ మాట. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. ఇలాగే బోధిస్తున్నాడు దేవుడు. ఇలానే బోధిస్తున్నాడు. ఇలాగే స్టేజ్ మీద నుంచి బోధిస్తున్నాడు. కూర్చున్న వారితో చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎప్పుడు 2025 సంవత్సరాల ముందు చెప్పిన మాట. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం వచ్చే వరకు చనిపోరు. ఏమవరు? చనిపోరు. దేవుని రాజ్యం అంటే రెండో రాకడ అనుకున్నాము. చాలా వరకు ఫస్ట్ లో మనం అందరం రెండో రాకడ అనుకున్నాం. కాదు. దేవుని రాజ్యం అంటే దేవుడు రెండో రాకల్లో చనిపోయిన వారందరిని పట్టుకుని మధ్యాకాశానికి వచ్చి తన రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కొనుక్కో అని అడిగినప్పుడు ఆ దొంగతో మాట్లాడే మాట చెప్తున్నాను. మధ్యాకాశానికి వచ్చినప్పుడు దాన్ని మనం రాజ్యం అనుకున్నామా? కాదు. కాదు. దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్తున్నాడు, మీరు దేవుని రాజ్యము బలంగా వచ్చే వరకు మీరు మరణమే చూడరు అని చెప్పేసరికి దేవుని రాజ్యం రాలేదు. దేవుని రాజ్యం అప్పటికి ఇంకా మొదలవలేదు. ఆ ప్రసంగంలో ఇంకా దేవుని రాజ్యము మొదలవలేదు. ఆయన ఇంకొన్ని రోజులు బ్రతికిన తర్వాత 33.5 సంవత్సరాలు అయిపోయిన తదుపరి ఆయన చనిపోయిన తర్వాత శిష్యుల్లోని ఒక విప్లవం వచ్చింది. విప్లవానికి చనిపోవడానికి మధ్యన ఏం జరిగిందో ఎన్నోసార్లు మనం ఉన్నాం. మళ్ళీ యథాస్థితిగా శిష్యులు 12 మంది, ఆ 12వ వ్యక్తిని మళ్ళీ మనం రీఫిల్ చేసినప్పుడు ఆ 12 మంది కలిపి ఏం చేశారో తెలుసా? మళ్ళీ సొంత వ్యాపారాలు చేసుకోవడం వెళ్ళిపోయారు. మధ్యలో చిన్న గ్యాప్ వస్తాయి. ఏంటి? చిన్న గ్యాప్ వస్తే మళ్ళీ సొంత వ్యాపారాలు చేసుకుని వలలు పట్టుకుని మళ్ళీ ఏం చేస్తారు? చేపలు పట్టుకుని చేపలు అమ్ముకోవడానికి వెళ్ళిపోయారు. ఎవరు? బలమైన కార్యాలు చూస్తారు. 5 రొట్లు 2 చేపలను దేవుడు ఏం చేశారు? 5,000 మందికి 3,000 మందికి పంచి పెడితే అది దగ్గరుండి చూశారు. కళ్ళ లేని వారికి కళ్ళు ఇచ్చినప్పుడు కాళ్ళు లేని కళ్ళు ఇచ్చి ఆ దగ్గరుండి చూసి ఆయన ఇలా చనిపోగానే అయిపోయింది అనుకున్నారు. ఆయన మాట మర్చిపోయాడు. ఇక్కడ ఉన్న వారు చాలా మంది దేవుని రాజ్యం వచ్చే వరకు మీరు మరణము చూడరు అన్న మాటను మర్చిపోయారు. మళ్ళీ యథాస్థితిగా పాత లోకానికి వెళ్ళిపోయారు, పాత జీవితానికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఏం చేశాడు? మళ్ళీ వారిని కాస్త మోటివేట్ చేసి మళ్ళీ వారిని నిలబెట్టినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం పొందినప్పుడు ఏం జరిగిందో తెలుసా? వారిలో బలం వచ్చింది, వారిలో తెగింపు వచ్చింది, లోకం మీద ఆశ పోయింది, ఆస్తుల మీద ఆశ పోయింది, శరీరం కోరికల మీద ఆశ పోయింది. అప్పుడు దేవుడి కోసం నిలబడిన తర్వాత వాళ్ళు రాజ్యాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. ఏం నిర్మించడం? రాజ్యాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట రాజ్య నిర్మాణం జరిగింది ఎన్ని రోజులకి? దాదాపుగా 2 నెలలకి అనుకుందాం. యేసుక్రీస్తు వారు చనిపోయిన 2 నెలలకు అనుకుందాం. 2 నెలలకు మొదటి ఏదైతే 3,000 మంది ఎంటర్ అయ్యారో దానికి మధ్యలో ఉన్న కాలం 2 నెలలు అనుకుందాం. ఉజ్జాయింపున 2 నెలల తర్వాత రాజ్యం మొదలైంది. రాజ్యం నివాసులుగా మొదలైంది. అందులో యోహాను గారు అంటారు, నేను రాజ్యంలో భాగస్తుని, పాలి భాగస్తుని. మిమ్మల్ని ఏం చేశాను? అంధకార సంబంధమైన బంధకాలలోంచి విడిపించి యేసుక్రీస్తుకి ఏం చేసాం? రాజ్య నివాసులుగా చేసేను. మళ్ళీ చెప్తాం. అది ఎంత మంచి మాట చదువుదాం. అది కాదు, కొలసీలు చూద్దాం. కొలసీలు దాకేసింది 1:13 చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన
అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు అని ఉందా? చేస్తాడు అంటే ఫ్యూచర్ టెన్స్, అది చేస్తాడు. మేబీ ఫ్యూచర్ లో కావచ్చు, ఇప్పుడు రెండవ రాకడలో కావచ్చు. నో, చేసేను చేసేను ఇస్ ఎ డన్ పాస్ట్ టెన్స్, భూతకాలం. అది జరిగిపోయింది. రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. మనము అంధకార సంబంధమైన బంధకాల నుంచి విడిపించబడ్డాము. మనం దేవుని యొక్క రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది? ఈ భూమి మీదే ఉంది. మనమే దేవుని రాజ్యము. అలా దేవుడు ప్రకటించిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం వచ్చే వరకు చాలా మంది చనిపోలేదు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోలేదు. చాలా స్పీడ్గా వచ్చేసింది, బలంగా వచ్చింది రాజ్యం. ఆ చిన్న రాయి స్టార్ట్ అయిన చిన్న రాజ్యము ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. దానియేలు గ్రంథంలో దేవుడు రాయించిన అర్థం అది. చిన్న రాజ్యము ప్రపంచం వ్యాప్తంగా ఈ రోజు పెరిగింది. ఒక చిన్న ఊర్లో, ఎన్నిక లేని ఊర్లో ఒక 33.5 సంవత్సరాల బాలుడు, ఇంచుమించుగా మా బ్రదర్ బాను వయసు ఉంటుంది అంతే. ఎంత వయసు బాను? 28. 28 తక్కువ ఎక్కువ చెప్పేసానా? ఓకే, మంచిది, పర్లేదు. 33.5 సంవత్సరాలు అంటే మంచి యవ్వనస్తుడు యేసుక్రీస్తు వారు. ఒక చిన్న కుర్రోడు, 33 సంవత్సరాలు, చాలా చిన్న కుర్రోడు, లేత కుర్రోడు, మంచి నడి వయసు, మంచి ప్రపంచం ఇలాగంటే అలా ఆకట్టుకునే ఆలోచనలు కలిగిన చాలా డెలికేట్గా ఉన్న వయసు. అదే చాలా డెలికేట్గా ఉంటుందంట ఆ వయసు. ఆ వయసులో ఆయన చనిపోయిన తర్వాత ఆ చిన్న కుర్రవాడిని వెంబడించిన శిష్యుడు, అక్కడ మొదలైన రాజ్యము ఈరోజు ఎంత పెద్దదైపోయింది. అది భూతలమంత అయిపోయిందంట, పర్వతమంతం అయిపోయిందంట. ప్రపంచవ్యాప్తంగా ఒక చిన్న కుర్రోడు తాలూకా ఆ యొక్క ఫీలు ఈ రోజుకి హీట్ తీసుకొచ్చింది. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎక్కడో ఏదో ఊర్లో, ఎన్నికలేని ఊర్లో పుట్టిన యేసుక్రీస్తు వారు ఆయన 3.5 సంవత్సరాలు చేసిన ఆ యొక్క చిన్ని సేవ తర్వాత విప్లవం అయిపోయిందంట. 3.5 సంవత్సరాలు విప్లవం అయిపోయింది. చిన్న రాయిగా మొదలైందంట. అదేం చేసింది? ఆ రోమా సామ్రాజ్యం లేదు, పైకి వెళ్ళిపోతే గ్రీకు లేదు, మాది పారిసిక లేదు, నెబుకద్నెజరు, వీళ్ళందరినీ కూడా పడగొట్టేసిన తర్వాత విప్లవించింది ఈ రాజ్యం. ఈ విషయం ఎవరైతే తెలియదు? క్రైస్తవులకు తప్పితే ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. స్లీపర్ సెల్స్ అని అంటారు, తెలుసా మీకు? స్లీపర్ సెల్స్ సినిమాల్లో విన్నదే, ప్రాక్టికల్గా అనుభవం లేదు. స్లీపర్ సెల్స్ అంటే కొంతమంది తీవ్రవాదులు, ఉగ్రవాదులని కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేస్తారంటే ఒక్కొక్క ఊర్లో పంపించేస్తారు. వాళ్ళు మామూలు పీపుల్స్ లాగా బతుకుతారు. ఎన్ని సంవత్సరాలు బతుకుతారు అంటే 10 years, 15 years, 20 years, 30 years, 40 years, 50 years కూడా బతికేస్తారు సైలెంట్గా. వాళ్ళు చిన్నప్పటి నుంచి విప్లవకారుల కింద బతుకుతారు. ఆ తర్వాత ఎక్కడికో చెదరగొట్టబడి, వీళ్ళ చేత ప్రోగ్రామ్ చేయబడి ఎక్కడికో వెళ్ళిపోయి సైలెంట్గా బ్రతుకుతారు. వారిని స్లీపర్ సెల్స్ అంటారు. అంటే పడుకున్నట్టు ఉంటుంది అనమాట పరిస్థితి. అది ఏదో ఒక సందర్భంలో హెడ్ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. ఆర్డర్ ఏం చేస్తారంటే పాస్ చేస్తారు. ఆ ఊర్లో ఒక పని చేయి, మనోడు ఉన్నాడా? ఉన్నాడు, ఓకే, అతనికి పాస్ చేస్తారు. అతను ఏం చేస్తాడో తెలుసా? 50 years అయినా, 60 years అయినా, 40 years అయినా తన ప్రాణాన్ని ఈ హెడ్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఏం చేస్తాడు? విడిచిపెట్టేస్తాడు. తనతో పాటు ఎంతో మందిని తీసుకుని వెళ్ళిపోతారు. అది ప్రభుత్వానికి కదపడం కోసం, వీళ్ళు ఉన్నారు ఉనికి తెలియజేయడం కోసం పాలసీ ప్రోగ్రామ్. అది అర్థమైందా? ఇది లోక సంబంధమైన వ్యర్థమైన ఒక ప్రోగ్రామ్ అనుకుంటే, దేవుడు ప్రతి క్రైస్తవుని స్లీపర్ సెల్స్ లాగా పుట్టించాడు. అర్థమవుతుందా? మనం చాలా ఇప్పుడు అందరితో పాటు బ్రతుకుతున్నాం, సైలెంట్గా బ్రతుకుతున్నాం. కానీ మనందరూ దేవుని యొక్క రాజ్యం అన్న సంగతి ప్రపంచంలో ఎవరికి తెలియదు. మనం సీక్రెట్గా గొప్ప కార్యాన్ని ఎదుర్కోబోతున్నామని ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈ చిన్న రాజ్యం, చిన్న రాయి పెద్ద రాజ్యం అయిపోయింది. చాలా సైలెంట్గా జరుగుతుంది. ఇది చాలా సైలెంట్గా దేవుడి యొక్క రాజ్య నివాసులుగా మనం ఏం చేస్తామో తెలుసా? మెల్లమెల్లగా బ్రతుకుతూ ఏం చేస్తామో తెలుసా? దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోతాం, పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. దేవుడి రాజ్యమైన మనము పరలోక రాజ్యానికి దేవుడు కొనుక్కోబడతాడు. అంత సైలెంట్గా జరుగుతున్నది వ్యవహారం. ఇది ఈ ప్రోగ్రామ్. మనం ఎక్కడికి వచ్చామంటే ఆ నెబుకద్నెజరు రాజు కాలంలో మనం లేము, ఆ గ్రీకు కాలంలో కూడా చివరికి వచ్చాం. మరణానికి చాలా దగ్గరగా వచ్చేసింది అన్నమాట. చివరి కాలంలో ఒక రాజ్యము భూతలం అంతా అయిపోయిందంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఇది చివరి గడియ అన్న సంగతి దేవుడు మనతో మరొకసారి తెలియజేస్తాడు. చివరి గడియల్లో ప్రపంచం అంతా ఉంది.
చివరి గడియల్లో చివరి రాజ్యంగా యేసుక్రీస్తు రాజ్యంగా నివాసులుగా మనం విడిపించబడి బంధకాల్లోంచి, ఈ బంధకాల్లోంచి విడిపించబడిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి బంధకాలు చేతికి వేసుకున్న ఎంతో మంది ఉంటుంటారు క్రైస్తవుల్లో. ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉంటారు. దేవుడు విడిపించాడంట. ఏం చేస్తాడు? ఇలా విడిపించేసి ఏం చేశాడు దేవుడు? బంధకాల్లోంచి ఇదో బంధకం అనుకోండి, ఇలా విడిపించేశాడు దేవుడు. విడిపించేసి ఇక్కడ పెట్టేస్తే మన క్రైస్తవుల్లో చాలా మంది అంధకార సంబంధమైన బంధకాలు విడిపించుతారు, మళ్ళీ వచ్చి తగిలించుకుంటారంట. ఏ అంటే దేనికో ఏమో తెలియదు. విడుదల కలిగింది మనకి. మనం దేవుని యొక్క రాజ్యంలో సభ్యులము, చాలా గొప్పవారము. మనం మామూలు వ్యక్తులము కాదు. ఈ విషయం తెలియక ఎంతో మంది అపార్థం చేసుకుంటారు. మనల్ని చిన్న చూపు చూస్తున్నాం. మనం గొప్ప కార్యం కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా గొప్ప కార్యం మన ముందు ఉంది. దేవుడు పరలోకం నుంచి అలా దిగి వచ్చినప్పుడు దేవుడి రాజ్యాన్ని ఏం చేస్తాడంటే మళ్ళీ 2 కొరింథీలో ఉంటుంది, అది కూడా చూసుకుని మనం ముగించేద్దాం. మొదటి కొరింథీలు 15:24 చూద్దాం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. రాజ్యం అంటే ఎవరు? మనము దేవుని యొక్క రాజ్యంలో చాలా సైలెంట్ గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల్ని దేవుడు ఆల్రెడీ విడిపించాడంట. ప్రతి క్రైస్తవుడు కూడా పరలోక రాజ్యానికి 100% ఎలిజిబుల్ క్యాండిడేట్స్. 100% మీరు క్రైస్తవంలోకి వచ్చారు అంటే పరలోక రాజ్యానికి మనము ఇంక ఎలిజిబులే. ఇంక అందులో ఏ డౌట్ లేదు. క్రైస్తవులుగా మనం మారాము అంటే ఆ యొక్క పర్వతం కింద మారిన యొక్క రాజ్యం సభ్యుల్లోకి మనం అయిపోయినట్టే. రాజ్య సభ్యుల్లో మనం ఉన్నాం. మన సభ్యత్వం ఎక్కడ ఉంది? మన ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? పరలోక హెవెన్లీ ఆధార్ కార్డు అనుకోవచ్చు. మనం చెప్పి ఈ లోకంలో ఆధార్ కార్డు కోసం చూడకండి. అది హెవెన్లీ ఆధార్ కార్డులో మన మెంబర్షిప్ ఉంది. అక్కడ మనకి అన్ని విధాల సౌకర్యాలతో దేవుడు ఒక రూమ్స్ ని, ఒక ఇల్లుని మనకి డిజైన్ చేస్తున్నాడు. ఈ లోకంలో సైలెంట్ గా మనం క్రైస్తవులు అనుకుని వీళ్ళందరికీ ఏమీ తెలియదు అనుకున్నా కానీ మనందరూ గొప్ప పర్వతం లాంటి గొప్ప రాజ్యం కింద దేవుడు మనల్ని చేశాడు. దానియేలు గ్రంథంలో దాగి ఉన్న మర్మం అది. ఎండింగ్ వరకు క్రీస్తు రాజ్యం వస్తుంది. చిన్నగా మొదలవుతుంది, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే పోతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ దేశంలో క్రైస్తవుల కోసం, జీసస్ కోసం తెలీదు అనే ఒక చిన్న కంట్రీ కూడా లేదు ప్రపంచవ్యాప్తంగా. అంటే ఎంత చివరి దశకు వచ్చేసాం, ఎర్తకి చివరి గడియల్లోకి వచ్చేసాము అన్న సంగతి దానియేలు గ్రంథం చదువుతున్న మనకు అర్థమవుతుంది. భూలోకాన్ని డిజైన్ చేసినప్పుడు దేవుడు మొదటి రోజుని చివరి రోజుని ముందుగానే రాస్తాడంట. ఏం చేస్తాడు? మనిషి డిజైన్ కూడా అలాగే చేస్తాడు. నువ్వు పుట్టిన డేటు, చనిపోయే డేట్ కూడా దేవుడు డిజైన్ చేస్తాడు. మించజాలని వయోపరిమితి కలిగిన మనిషి అని చెప్పి యోగ గ్రంథంలో రాశారు. మించజాలని వయోపరిమితి అంటది. నువ్వు ఎంత ట్రై చేసినా నీ వయసును పెంచుకోలేవు. నీ వయసు కన్నా ముందు చనిపోతున్నప్పుడు నువ్వు ఆ మిగిలిన ఒక 1 year ముందు చనిపోతున్నావు అనుకో, నువ్వు వెళ్ళి కావాలనుకుంటే నీ 1 year ని కొంచెం యాక్టివ్గా హాస్పిటల్కి వెళ్ళి బ్రతకచ్చు అంతే. యాక్టివ్గా ఏదో మెడిసిన్ వేసుకుని అంతే. కానీ నీ ఆయుష్ అయిపోయిన తర్వాత నువ్వు ఒక్క క్షణం కూడా నువ్వు ఎంత ట్రై చేసినా, ఎన్ని మంచి ఆరోగ్య లక్షణాలు పాటించినా, సూత్రాలు పాటించినా, మధ్యని సత్యనారాయణ తాలూకా డైట్ చేసినా సరే ఒక్క క్షణం కూడా ఎక్కువగా బతకడానికి అవకాశం లేదు దేవుడు అనుకుంటే తప్ప. కాలాలని సమయాలని దేవుడు ఏం చేశాడు? తన చేతిలో ఉంచుకున్నాడు. మీకు కావాలంటే ఆయుష్ ఇస్తాడు. అర్థమైందా? కొంతమంది దగ్గర నుంచి దేవుడు డిజైన్ చేసిన ఫిక్స్ చేసిన ఆయుష్ నుంచి కూడా కొంత ఆయుష్ తీసేస్తాడు. తెలుసా మీకు? బైబిల్ గ్రంథం నుంచి ఏదైతే నువ్వు నిర్ణయించాడో డేటు, ఏదైతే నీ ఫినిషింగ్ డేట్ ఉందో దాన్ని కూడా ముందుగా జరపగలిగిన శక్తివంతుడు మన దేవుడు. వెనక్కి కూడా జరుపుతాడు. మన భక్తిని బట్టి, మన యథార్థతను బట్టి, మన మనస్సును బట్టి, దేవుడితో మనం సంభాషించిన విధానం బట్టి మన ఆయుష్ పొడుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ అనుకూలిస్తూ ఉంటాయి. ప్రకృతి మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి అంతా ఎవరిది? దేవుడిది. మనమెవరము? దేవుడి యొక్క కుమారులు, దేవుడి యొక్క రాజ్యంలో సభ్యులు మనము. మనం చాలా పవర్ఫుల్. మన అంధకార సంబంధమైన బంధకాల్లోంచి, అధికారంలోంచి, ఆధిపత్యం నుంచి మనం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి మనం దేవుడి యొక్క రాజ్యం నివాసులుగా చేసుకున్నాడు దేవుడు.
మనల్ని అందరం ఏం చేశాడంటే దేవుడు తన యొక్క శిష్యుల కింద, రాజ్య నివాసుల కింద, రాజ్యం కింద మనం చేశాడు. మనం చాలా యోగ్యులము అని చెప్తాను నేనైతే. చాలా యోగ్యుడు క్రైస్తవుడు, చాలా యోగ్యుడు, చాలా గొప్పవాడు. క్రైస్తవుడికి మించిన వాడు ఎవ్వరూ లేడు. అవుటర్ ఎంత శక్తిమంతుడైనా, ఎంత జ్ఞానైనా, ఏ సైంటిస్ట్ అయినా ఒక చిన్న క్రైస్తవుడు మంది చిన్నవాడే. ఎందుకంటే క్రైస్తవుడు చాలా పవర్ఫుల్. దేవుడు ఎన్నుకుని సెలెక్ట్ చేసుకుని అంధకార సంబంధమైన బలం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి దేవుని యొక్క రాజ్యంలో నివాసులుగా చేసిన గొప్ప రాజ్యంలో మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏలుబడిలో ఉన్నాం. ఏలుబడిలో ఉన్నాము. మన రాజు ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు. ఏలుబడిలో మనం నడుస్తున్నాం. ఒక రాజ్యం కింద మనం ఉన్నాం. గవర్నమెంట్ కింద ఏం మనం లేము. గవర్నమెంట్కి మించిన రాజ్యం. ఈ లోక రాజ్యాలు నాయి కాదు అంటాడు. నా రాజ్యం వేరు అంటాడు దేవుడు. ఈ లోక రాజ్యాల కింద మనం లేము. దేవుని యొక్క రాజ్యంలో సభ్యుల కింద చాలా డిఫరెంట్ గా ఎవరికీ తెలియకుండా ఏలుబడిలో ఉన్నాము. మర్చిపోకూడదు. మళ్ళీ బంధకాలు తీసుకొచ్చి తగిలించుకునే పని ఎప్పుడూ చేయకూడదు. బంధకాలన్నీ విడిపించబడ్డాయి. మనకి మన రాజ్య నివాసులుగా ఉన్నాము. అదే దానియేలు గ్రంథంలో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. చివరి కాలం వరకు మొత్తం స్వప్నం పంపించాడు. ఎవరికి? నెబుకద్నెజరు రాజుకి. ఇక నేను చెప్తాను కదా, ఆయనలో ఉన్న విశేష లక్షణం ఏంటి తెలిసేసరికి బైబిల్లో చూద్దాం. ఆ యొక్క చిన్న మాట చూసుకుని ముగించేద్దాం. 2వ అధ్యాయంలో 44 మాట చూసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 చూసుకుని ముగించేద్దాం. ఆ రాజు కాలములలో 46 కూడా చూద్దాం. 6 చూద్దాం ఒకసారి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి. ఆగుదాం. ఎవరు? దానియేలునకు ఏం చేశాడండి? రాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? పడుకుని పోయి చేతులకు ముందుకెట్టి వేడుకోవడం అన్నమాట. ఎవరి ముందు? బాలులను తెప్పించాడు. ఎవరు? దానియేలు ఒక బాలుడు. 17, 18, 19, 20, 21, 22 అంతే. ఒక బాలుడు. మరి బాలుడు అంటే చిన్నపిల్లడు కాదు. చిన్నపిల్లడికి తత్వజ్ఞానం తెలియదు, విద్యలు తెలియదు. బాలుడు అంటే వారిని అప్పుడు బాలురు అనేవారు. 22, 21 దగ్గర చిన్న పిల్లోడికి ప్రపంచవ్యాప్తంగా అధికారంలో కలిగిన ఒక వ్యక్తి ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం పడ్డాడు. ఎప్పుడు? కలభావం చెప్పినప్పుడు. అంటే నెబుకద్నెజరుకి ఎందుకు దేవుడు అంత గొప్ప ధన్యత ఇచ్చాడు? ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఎందుకు తెలియజేశాడంటే తనలో ఒక విశిష్ట లక్షణం ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తి చిన్నపిల్లోడైనా పర్వాలేదు. ఏంటి? ఎదుటి వ్యక్తి చిన్నపిల్లోడైనా పర్వాలేదు. నీకన్నా వయసులో చిన్నోడైనా పర్వాలేదు. నీకన్నా వయసులో, అధికారంలో, ధనములో ఎందులో అయినా చిన్న పిల్లోడైనా పర్వాలేదు. నువ్వు సాష్టాంగ పడే నైజం నీలో ఉంది కనుకనే, తగ్గించుకునే నైజం ఉంది కనుకనే, అవతల వ్యక్తిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, ఆ దేవుడి శక్తిని బట్టి, దేవుడిచ్చిన తలాంతును బట్టి నువ్వు తగ్గించుకునే నైజం ఉంది కనుక దానియేలా సూపర్, నువ్వు ఇదిగో తీసుకో, ఈ 100 నాణేలు తీసుకో, బంగారు నాణేలు అని చెప్పి పంపించేయలేదు. సభా సముఖంలో అందరూ చూస్తుండగా అందరికీ గట్టిగా మాట్లాడు. ఆ ఒక్క 3 రోజుల ముందే ఎంత పెద్ద మాటలు మాట్లాడాడు తెలుసండి ఈ రాజు ఏమన్నాడు? అందరినీ చంపేస్తాను, మీ ఇళ్ళన్నీ కూడా పెంట కుప్పలా చేస్తాను, నాకు కళ చెప్పండి, కళ భావం చెప్పండి, లేకపోతే మీ అందరికి తుత్తి నీళ్ళుగా చేస్తాను. రాజు 3 రోజుల తర్వాత ఉపవాస ప్రార్థన తర్వాత దానియేలు కళా భావం చెప్పిన తర్వాత దానియేలుకి సాష్టాంగ పడిపోయాడంట. సాష్టాంగ పడిపోయి అంత గొప్ప లక్షణము ఆ వ్యక్తి దగ్గర ఉంది కనుకనే దేవుడు గొప్ప మర్మాన్ని ఏం చేశాడు? ఆయన తెలియజేశాడు. ఇగో రాజ్యం 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 తర్వాత చిన్న రాజ్యం, అది భూతలమంతా పెరిగిపోద్ది, ప్రపంచం గొప్పగా అయిపోద్ది. అది ఆ సభ్యులకు తప్పితే మరెవరికి తెలియదని రాయించాడు దేవుడు. గొప్ప మర్మంతో రాయించాడు. అది పొందిన వారికి తప్పితే, అనుభవిస్తున్న వారికి తప్పితే బయట వారికి అర్థం కాదు. స్లీపర్ సెల్స్. క్రైస్తవులు చాలా గొప్పవారు, అద్భుతమైన దైవ జనుల కింద దేవుడు మనల్ని ట్రీట్ చేస్తున్నాడు, రాజ్యం కింద ట్రీట్ చేస్తున్నాడు. ఆ యొక్క గొప్ప లక్షణము ఆ యొక్క రాజులో ఉంది కనుకనే ఆ గొప్ప వివరణ ఆ రాజుకి ఒక కళ రూపంలో తెలియజేసి ఆ గ్రంథంలో మన కోసం రాయించాడు. మనం ఎక్కడికి వచ్చామండి? రాజ్య నివాసంలో 2025 సంవత్సరాలకి ముందు స్టార్ట్ అయిన చిన్న రాయి పెరిగి పెరిగి ఈ రోజు పెద్దదైపోయింది. అంటే దాంతో ఎండింగ్ ప్రపంచం అంత గొప్పదైపోయింది, భూతలం అంత గొప్పదైపోయిందని రాయించాడు.
భూతలం అంత గొప్పది అయిపోయింది. ఏది? రాజ్యము. అవుతుంది కాదు, అయిపోయింది. అందరికీ తెలిసిపోయింది. భూతలం అంతా అంటే అన్ని దేశాలకి విస్తరించడం. జీసస్ కోసం వివరణ, ఇన్ఫర్మేషన్ అన్ని దేశాలకి విస్తరించింది. భూతలం అంతా అయిపోయింది. చిన్న రాయి, ఆ చిన్న సబ్జెక్టు అంతా అయిపోయింది. ఆ చివరి గడియల్లో మనము వచ్చి ఏం చేస్తున్నాం? ఏటో చేస్తున్నాం, ఏటో వెళ్తున్నాం, ఏటో ఆలోచిస్తున్నాం, ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో కావాలనుకుంటున్నాము. ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. మనం చాలా ధన్యులము, గొప్ప ధన్యతను మనం నిలబెట్టుకుందాము. అన్నిటికన్నా ముందుగా మనం దేవుని యొక్క రాజ్యములో నివసిస్తున్నాము. ఇది ఎవరికి కనబడతలేదు. దేవుని యొక్క రాజ్య సభ్యులము. మేము సెపరేటు, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం, అని రక్తంతో విలువ పెట్టి కొనబడిన వాళ్ళం అని చెప్పి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మేము సెపరేటు, మేము చాలా వాల్యుబుల్. ఎవరో ఏదో చేశారు, ఎవరో మాకన్నా గొప్పవాళ్ళు, ఎవరో అనుకోకూడదు. మనమే గొప్పలు, మనం రాజ్య సభ్యులము. పోను మన కాలంలోని దేవుడి రాజ్యం రెండవ రాకడ వస్తుంది అని 100% నమ్మడానికి అవకాశం కనిపిస్తుంది వాక్యం చదువుతుంటే. ఎందుకు అంటే భూతలం అంతా అయిపోతుంది అన్నాడు. అయిపోయింది. ఎంత అయిపోయింది? భూతలం అంతా అయిపోతుంది. అందరికీ తెలిసిపోయింది. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. తదుపరి ఏమవుతుందన్నా? అంతం వస్తుందంట. సర్వలోకానికి సువార్త వెళ్ళిందా లేదా? వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది అన్నది అనవసరం. మొబైల్ ద్వారా, నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తానికి సువార్త ఆల్మోస్ట్ 99.9% అందరికి రీచ్ అయిపోయింది. సువార్త అంటే క్రీస్తుని నమ్ముకొని మీరు ఆ ఉన్నదాన్ని విడిచిపెట్టి రాజ్య సభ్యుల కింద త్వరగా వచ్చేయండి, త్వరగా ఎక్కేయండి బండి, త్వరగా ఎక్కేయండి. నోవహు అదే అంటాడు, త్వరగా ఎక్కేయండి, త్వరగా ఎక్కేయండి. ఇది వస్తుంది ఎక్కేయండి అంటే ఏం చేశారు? ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కుతున్నారా? ఇప్పుడు వాళ్ళు ఎక్కట్లేదు, మనం చెప్పేది వాళ్ళకి ఎక్కట్లేదు. ఏం అర్థం అవుతలేదు. వాళ్ళ బండి ఎక్కుతున్నారా? పడవ ఎక్కుతున్నారా? సువార్త వింటున్నారా? అంధకార సంబంధమైన బంధకాల్లోంచి దేవుడు విడిపించి రాజ్య సభ్యుల కింద ఎంటర్ అయిపోండి. మీరు రాజ్య సభ్యుల కింద మీరు ముద్ర వేసుకోండి. మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకెళ్లి తండ్రి అయిన దేవుడికి మీకు అప్పచెప్పేస్తాను. మిమ్మల్ని త్వరగా మీరు మెంబర్షిప్ తీసుకోండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎంత అరిచాడంట నోవాహు, ఎంత అరిచాడంట నోవాహు. 900 నోవహు కాలం ఎంత అండి? 900 చెప్పండి, ఫిల్ చేయండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇప్పుడు ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరు బైబిల్లోంచి? ఎన్ని సంవత్సరాలు? 968. అంతేనా? బైబిల్ని హృదయంలోని ఒక సిస్టమేటిక్గా పెట్టేసుకోవాలి. కోల్డ్ లాంగ్వేజ్లో పెట్టుకోవాలి. ఒక వాక్యం మీకు లైఫ్ టైం గుర్తు పెట్టుకోవాలంటే ఒక సీక్రెట్ చెప్తాను. ఒక వాక్యం భలే నచ్చింది, మీకు అదిరిపోయింది, మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు, మీకు అంటుకుంది, భలేగా ఉంది మనసుకి, అది గుర్తుపెట్టుకోవాలి. చెప్పేస్తాను, అందరూ చూడండి. మళ్ళీ నేను నేర్చుకున్న అంతా మీకు చెప్పినట్టు పర్వాలేదు, అయినా సరే మీరు మేము ఒకటే. కళ్ళు మూసుకోండి, ఇప్పుడు కాదు, మీకు వాక్యం గుర్తుపెట్టి కళ్ళు మూసుకోండి. మీ కళ్ళ ముందు ఆకాశం పెద్దగా ఊహించుకోండి, చాలా పెద్ద ఆకాశం ఊహించుకోండి. అందులో రెఫరెన్స్ కీర్తనలు రాయండి, కళ్ళతోనే రాయండి. కీర్తనలు 23 పెద్ద ఆకాశంలో రాయండి. 23 2 చుక్కలు 1 లైఫ్ టైం మీకు గుర్తుంటాను. ఇది నేను ఒక్కసారి ట్రై చేశాను. గలతీ తీయద్దు 5:19 5:23 నాకు బాగా నచ్చింది. క్రైస్తవులకి ఏది వద్దు ఏది కావాలని ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఒక వాక్యం నచ్చితే కళ్ళు మూసుకోండి, పెద్ద ఆకాశం ఊహించుకోండి, పెద్ద లెటర్లు రాయండి, ఇంత కాదు, పెద్ద లెటర్లు రాయండి. కీర్తనలు రాయండి, అధ్యాయం రాయండి, వచనం రాయండి, అది ఏదైనా కావచ్చు. లైఫ్లో మళ్ళీ మీరు మర్చిపోయింది షార్ట్ కట్లో ప్రతి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెతూషెల 9 years బ్రతికాడు, టాప్ లెవెల్. నోవహు గారు ఎప్పుడు బ్రతికారు, ఎంతవరకు బ్రతికారు? ఆయన కన్నా కొద్దిగా తక్కువ, 950 years. చక్కగా మనం ఎంతవరకు బ్రతుకుతాము? 150 సంవత్సరాలు, అంతే కదా మన వయసు. 150 సంవత్సరాలు బ్రతికేద్దామని 120 చేసుకుందామా? మోషే గారు బ్రతికినట్టు 40 20 అంటే డివైడెడ్గా 3 కొడితే ఆయన 3 ముక్కలు వాళ్ళ జీవితం. ఇప్పుడు మనం చదువుకున్న దానియేలు గ్రంథాన్ని ఆ కళ తాలూకు భావమైన 5 ముక్కలు. అది 4 రాజ్యాల తర్వాత ఒక రాజ్యం వచ్చి అది ఏం చేస్తుంది? అన్ని రాజ్యాలు పోయిన తర్వాత ఇది పెద్దగా అయిపోద్ది. ఆ రాజ్య సభ్యులుగా ఉన్నాము. దేవుడు మనందరం దీవించును కాక మనం చాలా ప్రత్యేకింపబడిన వాళ్ళము. ధర పెట్టి కొన్నాము, రక్తం అనేది ధర పెట్టి కొని
ఆ బంధకాల నుంచి విడిపించిన తర్వాత మరి ఎట్టి పరిస్థితుల్లో బంధకాలు వెళ్ళకూడదు. మనం స్పెషల్ అని గుర్తుపెట్టుకోండి. మన రాజ్య సభ్యులు అనుకోండి. దేవుడు యథార్థవంతుడు, యథార్థంగా బ్రతకాలి, కష్టమో నష్టమో అనుకోండి చాలు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడు అబ్రహాము? నాకు ఏమంటాడు? వెనక నుంచి కాదు, ముందు నుంచి కావాలి నాకు ఆన్సర్. విశ్వాసులు తండ్రి అబ్రహాము. సరే, బాగుంది. స్నేహితుడు ఎవరు? ఫ్రెండ్ అయిపోవాలి మనం. మీరు ఫ్రెండ్ కూడా కాదు. మీరు ఒక మంచి పాట పాడారు అనిల్ గారు. యేసుక్రీస్తుని మనం ప్రేమించాలంట. అది ఇంటర్నల్గా ఏమన్నాడంటే, దేవుడే ముందుగా మనల్ని ఫైండ్ అవుట్ చేసి దేవుడే మనల్ని ప్రేమించాడు. మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడో చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించి కదిపి కుదిపి ఏం చేశాడు? నిలబెట్టి ఏం చేశాడు? ప్రేమిస్తున్నాడంట. ఎక్కడెక్కడో వెళ్ళిపోతాం, ఎటెటో తుల్లిపోయే వాళ్ళని దేవుడు కదిపి కుదిపి ఏం చేశాడు? ఓ దగ్గర నిలబెట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ముందుగా ఏమంట? ఆయనే ప్రేమించాడంట, మనం కాదు. మనకెక్కడ అంత టైం ఉంది? ఈ లోకంలో పిచ్చి ప్రేమలు వెనకాల పరిగెడుతుంటారు చాలా మంది. అది ప్రేమ కాదు, అది చండాలం. అది దేవుడు ప్రేమ ఏంటి తెలుసా? ప్రాణం పెట్టే ప్రేమ. ఆయనే ముందుగా ప్రేమించాడు. ఆయనే ముందుగా మనల్ని రాజ్య సభ్యులుగా ఎన్నుకున్నాడు. మనం నిలబడితే చాలు పరమ భాగ్యం ఇచ్చేస్తాడు. మనకి ఏమిస్తాడు? గొప్ప భాగ్యము, పరమ భాగ్యం ఇస్తాడు. నిలబడితే చాలు. నువ్వేం పరిగెట్టి రాజ్యం ఎక్కడ ఉందని అందులోకి ఏమి ఎంటర్ అవ్వక్కర్లేదు. మెంబర్షిప్ ఇచ్చేస్తాడు ఆల్రెడీ. నువ్వు ఆల్రెడీ మెంబరు పరలోక రాజ్యానికి. మనందరం మెంబర్స్. ఓపెన్ గా మనల్ని ఏం చేస్తాడు? సెలెక్ట్ చేస్తాడు. అంతే, టిక్ మార్క్ పెట్టాడు. ప్రతి ఒక్క పేరు టిక్ మార్క్ పెట్టాడు. మర్చిపోతాం, కలిసిపోతాం అని చెప్పి సెపరేట్ గా వేరు ముద్ర కూడా వేసాడు. ఒక్కొక్కరికి వేరు ముద్ర తాలూకా టంపం ఎందుకు మార్చాడు? కలిసిపోతారేమో అని వేరు ముద్ర వేస్తాను. అక్కడ డిజిటల్ లో చక్కగా స్టోర్ చేసుకున్నాడు. ఈ వ్యక్తి సెలెక్టెడ్ అందరం సెలెక్ట్ అయ్యాం. ఇప్పుడు ఏమి మళ్ళీ ఊరుండి కోరుండి వెనక్కి ఎందుకు వెళ్ళాలి చెప్పండి. మళ్ళీ అంధకార సంబంధమైన అధికారంలోకి, చీకటి శక్తుల్లోకి ఎందుకు వెళ్ళాలి? అంత అవసరం మనకి క్రైస్తవులకి లేదు. ఖచ్చితంగా మనందరం కూడా గొప్పవారము, భాగ్యవంతులము, దేవుని యొక్క రాజ్య సభ్యులము. మన రాజు యేసుక్రీస్తు వారు. మన రాజు యేసుక్రీస్తు వారు. ఆయన సభ్యత్వంలో, ఆయన రాజ్యంలో బ్రతుకుతాం. చిన్న రాజ్యము భూతలం అంతా అయిపోయింది. అందులో మన సభ్యులము. దేవుడు మీ అందరినీ దీవించును గాక.